ఓం నమ శివాయ. హర మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ శివ మహాపురాణంలోని విద్యేశ్వర సంహితలో 11వ అధ్యాయము శివలింగ స్థాపన లక్షణాలు, పూజనా విధి, సత్కర్మ వివేచనము అనే అధ్యాయం గురించి అయితే విందాం. ప్రయాగ వద్ద తనను దర్శించిన మహర్షుల ప్రార్థన మేరకు సూత మహర్షి ఇలా ప్రవచించాడు. శివలింగమును నిత్య పూజలు జరిగే అవకాశం ఉన్న చోట స్థాపించాలి. పవిత్ర తీర్థంలోనూ, నదీ తీరంలోనో, నగర మధ్యంలో, తన కనువైన స్థలంలోనూ తన అభిరుచి మేరకు పార్థివ జలమయ ద్రవ్యాలతో కానీ తేజస పదార్థంతో కానీ ఎవరైనా శివలింగ నిర్మాణమును జరిపించవచ్చును. కల్పంలో చెప్పబడిన లక్షణాలతోనే నిర్మించాలి. సంపూర్ణ ఫలానికైన సద్యో ఫలానికైన సకల శుభ లక్షణాలతో నన్ను శివలింగాన్ని ఉపాసకుడు పూజించాలి. ప్రతిష్టకు సంబంధించినంత వరకు అచల చల బాణ అని 3 లింగాలు ఉంటాయి. వీటిలో బాణ అనగా బాణాసురుడు స్థాపించిన లింగం. చల ప్రతిష్టకైతే లింగము చిన్నదిగా ఉండాలి, అచల లింగం పెద్దదిగా ఉండాలి. ఉత్తమ లక్షణాలతో కూడిన శివలింగాన్ని పీఠంతో సహా పెట్టించాలి. ఈ పీఠం 4 కోణాల మండలంగా ఉండవచ్చు, లేదా పాతకాలపు మంచం కూడు వలె కింద లావుగా మధ్యలో సన్నగా ఉండవచ్చు. లింగము పీఠము కూడా ఒకే ద్రవ్యం నుండి మలచబడాలి. బాణలింగానికి నియమం లేదు. లింగం పొడవు దాన్ని స్థాపించే యజమాని యొక్క 12 చిటికెన వేళ్ళు ఎత్తు ఉండాలి. కాస్త ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. చరలింగము 1 అంగుళి ఎత్తుంటే చాలు, ఎక్కువైనా నష్టం లేదు, తక్కువైనచో ఫలము తగ్గించవచ్చును. మొట్టమొదటి శిల్పశాస్త్రంలో చెప్పబడిన విధంగా విమానాన్ని కానీ దేవాలయాన్ని కానీ కట్టించాలి. దాని దేవతల విగ్రహాలతో అలంకరించాలి. గర్భగృహం అందంగా, గట్టిగా, సాపుగా, అద్దంలా ఉండాలి. దాని నవరత్నాలతో అలంకరించాలి. తూర్పు పడమలో ముఖ్య ద్వారాలు ఉన్నాయి. శివలింగాన్ని స్థాపించడానికి ముందు ఆ స్థలంలో వేద మంత్రాలు ఉచ్చరిస్తూ నవరత్నాలను, వెండి, బంగారు రేకులను, ఇంకా అలాంటి గొప్ప వాటిని శక్తి కొలది వదిలిపెట్టాలి. ఈ క్రింది 5 వైదిక మంత్రాలతో 5 స్థానాలు శివలింగాన్ని పెట్టి పూజించి తర్వాత స్థాపించాలి. ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఓం సద్యోజాతం ప్రపద్యామి, ఓం సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతయవై నమో నమః, భవే భవేనాతి భవే భవస్వాం, భవోద్భవాయ నమః, ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమో, జల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమదనాయ నమో నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః, నమో ఓం అఘోరేభ్యోధ ఘోరేభ్యో ఘోరతరేభ్యో సర్వేభ్యః సర్వసరేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రాహ్మణోధిపతి బ్రహ్మో శివో మేస్తు సదాశివోహం. ఈ విధంగా చెప్పారు. అగ్నిలో అనేక ఆహుతుల ద్వారా హవిస్సును సమర్పించి పరివార సమేతంగా పరమశివుని పూజించాలి. సోదరులకు, ఇతర బంధువులకు వారికి నచ్చిన వస్తువులను కానుకగా ఇచ్చి వారిని సంతోషపెట్టాలి. యాచకులకు దానం ఇవ్వాలి. 1 గర్త పరిమాణంలో గుంటను తవ్వి దానిని బంగారం నవరత్నాలతో నింపి ఇందాక చెప్పిన వైదిక మంత్రాలను ఉచ్చరించాలి. పరమేశ్వరుని ధ్యానించి నాదఘోషంతో ఓంకారాన్ని జపిస్తూ శివలింగాన్ని పీఠం, పానపట్టంతో సహా ఆ గుంటలో స్థాపించాలి. ఇలా ప్రతిష్ఠించిన లింగాన్ని కదలకుండా ఉండేందుకు దాన్ని స్థిర లేపనంతో దృఢపరచాలి. పరమ సుందరములైన విగ్రహాలను కూడా ఇలాగే స్థాపించాలి. పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. పెద్ద విగ్రహంతో
పెద్ద విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహాన్ని కూడా ఆ సమయంలోనే ప్రతిష్ఠించాలి. విశ్వంలో లాగే లింగంలో కూడా స్థావర జంగమ భేదాలు ఉంటాయి. చెట్లు, తీగలు వంటివి స్థావర లింగములు. వాటిని నీరు పోయడం ద్వారా తృప్తిపరచాలి. క్రిమికీటకాదులను జంగమ లింగాలు అంటారు. వీటిని ఆహార పానీయాల ద్వారా సేవించాలి. ప్రతి మనిషి నడిచే దైవము, ప్రతి పులుగు ఎగిరే దైవము అనేది భారతీయ సంస్కృతి. ఆ స్థావర జంగమ జీవములనే అనగా చరాచర ప్రాణులనే శంకరునిగా భావించి పూజిస్తే శివుడు సంతోషిస్తాడు. దేవాలయంలో ధ్వజారోహణం చేయించాలి. నిత్యము పూజలు జరిగేలా చూడాలి. షోడోపచారాలు చేయాలి. అభిషేకము, నైవేద్యం, సంస్కారం, తర్పణం వీటిని శక్తి కొలది ప్రతి నిత్యము చేయాలి లేదా చేయించాలి. ఈ అచరలింగ పూజనం వల్ల పాపాలను తొలగి భోగాలని కావలసి వస్తే కలిగి శివపదం సిద్ధిస్తుంది. శివపదం సిద్ధించాలంటే స్వయంగా లింగ ప్రతిష్ఠ చేయడం ఒక్కటే కాక పలు ప్రతిష్ఠా అవకాశాలు ఉన్నాయి. ఎవరో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆగిపోతే మిగిలిన కార్యక్రమాలన్నీ దాని చుట్టూ గుడి కట్టించడం కూడా ప్రతిష్టాత్మకయే. అలాగే ఋషుల ద్వారానో దేవతల చేతనో పెట్టుబడినవి స్వయంగా నేలను తీల్చుకొని వచ్చినవి వెలిసినవి స్వయంభూ. ఇలా ఏ శివలింగం వన, దుర్గ, జనపద స్థలాల్లో ఎక్కడైనాను గుడి లేక నిలిచిన లింగానికి అన్ని భోగాలు పట్టించవచ్చు. అది ప్రతిష్టాకరమే. దానికి కూడా ఇక్కడ భోగం ఎక్కువ. అక్కడ శివపద ప్రాప్తి కలుగుతాయి. శక్తి లేని వాళ్ళు ఏదో శివుని గుడికి రోజు పోయి ప్రదక్షిణం చేసిన, కాస్త స్తోమతుంటే గుడి నడవడానికి కావలసిన సామాగ్రి నొసగిన శివపదం ప్రాప్తిస్తుంది. ఏ గుడికి పోలేకుండా సొంత ఇంటి దేవుని కొట్టులోనే మట్టి, ఆవు పేడ, పిండి, పూలు, పండ్లు, వెన్న, బూడిద, అన్నము వీటిల్లో దేనితోనైనా శివలింగాన్ని రోజు తయారు చేసుకుంటూ శక్తి కలిగిన వాళ్ళు నిత్యము పూజించిన వారికి శివపదం ప్రాప్తిస్తుంది. కేవల మంత్ర జపం ద్వారా కూడా సిద్ధిస్తుంది. తర్వాత మంత్రం ద్వారా దేవుని చేరే దారైతే విందాం. మనవాత్ త్రాయతే ఇతి మంత్ర. తనను జపించే వారిని రక్షించేది మంత్రం. మొదటి మెట్టు ప్రణవం అంటే ఓంకారం. దీనిని ప్రతిదినము 10,000 మార్లు జపించాలి. లేదా తొలి సంధ్యలో 1000 మార్లు, మలి సంధ్యలో 1000 మార్లు జపించాలి. ఇది కూడా శివపదాన్ని ప్రాప్తింప చేయగలదు. జపకాలంలో మకారాంత ప్రణవాన్ని ఉచ్చరిస్తే మనస్సు పరిశుద్ధము అవుతుంది. సమాధిలో మానసిక జపమే చేస్తారు, పెదవులు కదలవు. మిగతా అన్ని సమయాల్లో ఉపాసు జపాన్ని చేయవచ్చు. అంటే పెదవులను కదుపుతూ ఎవ్వరికీ వినబడినంత చిన్న ధ్వనితో మంత్రాన్ని చదువుకోవచ్చును. నాద బిందువులతో కూడిన ఓంకారోచ్చారణను సమాన ప్రణవం అంటారు. ఇది కూడా మంచి ఫలితాన్నే ఇయ్యగలదు, సాధకుని రక్షించగలదు. ప్రతిరోజు నిష్ఠతో 10,000 పంచాక్షరీ మంత్రాన్ని జపించిన ఇరు సంధ్యలో 1000 మార్లు ఈ మంత్రాన్నే జపించిన శివలోక ప్రాప్తి కలుగుతుంది. మానవ సమాజంలో కలశతో స్నానం చేసే స్నానము, మంత్రదీక్ష, మాతృకాన్యాసము, సత్యవచనులైన బ్రాహ్మణులు, జ్ఞానులు, గురువులు అనేవి ఉత్తమ శ్రేణికి చెందిన భగవత్ ప్రాపకములు. నమశివాయ, శివాయ నమః 2 పంచాక్షరి మంత్రాలే అయిన బ్రాహ్మణుడు నమశివాయను, ఇతర ద్విజులు శివాయ నమఃను జపించుట సాంప్రదాయము. కొందరు ఋషులు, బ్రాహ్మణ స్త్రీలు నమశివాయను జపించవచ్చునని తెలిపారు. 5 కోట్ల పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మానవుడు భగవంతుడైన శివునితో సమానుడైపోతాడు. 1, 2, 3, 4 కోట్ల జపం చేస్తే క్రమంగా బ్రహ్మ, శివు, రుద్రుడు, మహేశ్వరుడులతో సమానులు కావచ్చు. మంత్రంతో ఎన్ని అక్షరాలున్నాయో అన్నింటి ఒక్కొక్కటిగా వేరువేరుగా లక్షలేసి మార్లు జపించిన
మొత్తం మంత్రాన్ని 1,00,000 మార్లు జపించిన శివపద ప్రాప్తి కలుగుతుంది. 1000 దినముల పాటు ప్రతిరోజు 1000 మార్లు పంచాక్షరి జపిస్తూ ప్రతిరోజు బ్రాహ్మణులకు భోజనము పెట్టిన వానికి ఆ మంత్ర జపానికి ముందు కోరుకున్నది ఆ గడువు పూర్తయ్యేసరికి తీరుతుంది. అయితే ఆ వ్యక్తి ధర్మపరుడై ఉండాలి. బ్రాహ్మణుడు ప్రతిదినము పొద్దున్నే 1008 మార్లు అంటే 1008 గాయత్రి మంత్రాన్ని జపిస్తే సుఖజీవనము దేహాంతంలో కైలాసవాసము అబ్బుతాయి. వేద మంత్రాలను కానీ వైదిక సూక్తులను కానీ నియమపూర్వకంగా జపించిన, వేద పారాయణము నిత్యకృత్యంగా జపించిన శివపద ప్రాప్తి ఉంటుంది. ఇంకా ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని లక్షల మార్లు శక్తి కొలది జపించువాని శివుడే తన లోకానికి కొనిపోతాడు. ఏ మనిషి అయినా తనకి నచ్చిన మంత్రాన్ని ఒక దాన్ని ఎన్నుకొని చనిపోవుదాకా దాన్నే జపిస్తూ సత్యధమ పరాయణుడై జీవిస్తే వానిని ఇక్కడ అక్కడ కూడా ఆ మంత్రము మహేశ్వరుడు రక్షించి ఉత్తమ గతినిస్తాడు. ఓం అనే ఏకైక మంత్రాక్షరాన్ని రోజుకి 1000 మార్లుగా జీవనమంతా చేయవారికి శివుని ఆజ్ఞతో అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి. కాయకర్మలు శివప్రీతికరాలు. భగవంతుడైన పరమేశ్వరుని కోసం తోటలోను తోపులోను పెంచడం, శివసేవా కార్యక్రమాలను చెయ్యడం, శివాలయాలను శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గులు పెట్టడం వంటి పనులు పరమ పుణ్యకరాలు. శివుడు వారంటే ఇష్టపడతాడు. మోక్షంతో సహా ఆ పనులు చేసే వారి అడిగినల్లా ఇస్తాడు. కాశీవాసం మరింత పుణ్యప్రదమైంది. ఆ క్షేత్రము చేతనాలకు జడాలకు కూడా మోక్షాన్ని ఇవ్వగలదు. విద్వాంసులు తమ జీవితపు చివరి గడియల్లో అక్కడికి పోవాలనుకుంటారు. కాశీక్షేత్రంలో మృతి చెందిన వారికి కైవల్యము కరతలామలకము. పుణ్యక్షేత్రాల్లో నుండి బావులు కొన్నేళ్ల ఇతర చెరువు నీటి చలమల జలానికి శివగంగతో సమాన స్థాయి ఉంటుందని శివుడు స్వయంగా అనుగ్రహించాడు. వాటిని నిత్యము శుభ్రపరిచి యాత్రికులను సేవించేవారు దేహాంతంలో శివుడు అనుచరులైపోతారు. వాటిలో స్నానం చేసి దానాలిచ్చి జపించేవారికి కైలాసవాసము అబ్బుతుంది. మృత్యువు వచ్చి పిలిచి మర్యాదగా కొనిపోయేదాకా ఏ శివక్షేత్రాన్నో ఆశ్రయించుకుని ఉండిపోయిన వారు శివుని పొందుతారు. అంతేకాదు శివక్షేత్రంలో పరమపదించిన బంధువులకు దహనాది అపకర్మలను గావించిన వారికి సమస్త పాపములు నశించి శివలోక ప్రాప్తి కలుగుతుంది. శివక్షేత్రంలో 1 వారం కానీ 5 రోజులు కానీ కనీసం 1 రాత్రైనా కానీ గడిపే వారికి పాప విముక్తి లభిస్తుంది. వీరు క్షేత్రంలో గడపలేకపోవడానికి కారణము తీవ్రమైన పని ఒత్తిడై ఉండాలి. ఆ పని కూడా ధర్మ నిర్వహణము సమాజపరమైన బాధ్యత అయి ఉండాలి. ఈ లోకంలో ఎవరి వర్ణానికి తగిన పనులు వారు చేయాలి. అది కూడా వృత్తి పట్ల ప్రేమతో, భక్తితో, సమాజం పట్ల అంకిత భావంతో చేయాలి. అప్పుడే అది సదాచారం అవుతుంది. ఇట్టి సదాచారాన్ని భగవంతుడు ఇష్టపడతాడు. స్వధర్మాచరణకు భక్తి కూడా తోడైతే కోరికలను సిద్ధింపజేసుకునే కర్మలకు ఫలితాలు వెంటనే వస్తాయి. నిష్కామ భావంతో చేసే కర్మలు భగవంతుని వద్దకు చేరుస్తాయి. మునింద్రులారా, రోజులో 3 భాగాలు ఉంటాయి కదా, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3ంటికి ఏ పూటకు ఆ పూటయే ఏ పనులు చేయాలో శాస్త్రము చెప్పింది. అవే శాస్త్ర విహిత కర్మలు. ప్రాతకాల నిత్య కర్మానుష్ఠాన సమయం, మధ్యాహ్నం సకామ కర్మలు చేయవలసిన పూట, సాయంకాలం శాంతకర్మలకు అనువైన సమయం. అలాగే రాత్రిని కూడా విభాగించడం జరిగింది. రాత్రిలో 4 జాముల్లో మధ్య 2ంటిని నిషీధకాలము అంటారు. ఈ కాలంలో చేయబడు శివ పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అన్ని కోరికలను తీరుస్తాయి. పగలంతా కష్టపడి పనిచేసే రాత్రి తగినంత నిద్రను అనుభవించడం అవసరమే. కానీ పగటి పని తగ్గిన రోజు రాత్రి శివ పూజలు చేయవచ్చు కదా. ఒక్కటి మాత్రం అక్షర సత్యం. తనకు భగవంతుడు రాజు ద్వారా ఒప్పగించిన తన వర్ణపు పనిని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాచార సంపన్నుడై పాప విధూరుడై జీవిస్తూ
తీరిక దొరికినప్పుడే శివ ఆరాధన చేయువాడై నిజమైన కర్మిష్టి, అతడే శివుని చేరగలడు. ఈ విధంగా విద్యేశ్వర సంహితలోని 11వ అధ్యాయం సమాప్తమైంది. తర్వాత మన 12వ అధ్యాయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.